కల్తీ పాలు దాగి 10 మంది అస్వస్థత. కల్తీ పాలు తాగితే బలం వస్తుందా నాన్న? అయితే జిమ్ కి వెళ్ళకుండా నేను కండలు పెంచవచ్చు మంచిగా. అస్వస్థత అంటే ఏమనుకుంటున్నావు తింగరోడా? ఏమో నాన్న, మా తెలుగు సార్ చెప్పలే, బలం అనుకుంటా. కల్తీ పాలు తాగితే బలం రాదు నాన్న. మనం విమానం టికెట్ తీసుకోకుండా ఒకేసారి పైకి వెళ్ళిపోతాం మరలా కిందకు వచ్చే పద్ధతిలో. అవును నాన్న, కల్తీ పాలలో ఏముంటది? అందులో యూరియా తర్వాత సోపాయిలు అనేక రకాల కెమికల్స్ ఉంటాయి నాన్న. అయితే మనము హంసను అనుకుందాం నాన్న. దాన్ని ఏం చేసుకుంటావు తింగరోడా? హంస పాలని కెమికల్స్ ని యూరియాని వేరు చేస్తాయి కదా నాన్న. ఒరే ఆ పాలు మొత్తం తాగేసిద్దిరా, అది మిగిలేదు ఇంకా అయ్యేరా యూరియా కెమికల్స్ తర్వాత సోపాయిలేరా. అదే నాన్న, మిగిలిన కెమికల్స్ ను మనం అమ్ముకుందాం నాన్న, మంచి ఫుల్ కోటీశ్వరం కావచ్చు. ఒరే మెంటలోడు అవి తాగి చచ్చిపోతారు కదా, అయ్యి ఎవరు కొంటారా? వ్యవసాయం చేసే వాళ్ళు కొంటారు కదా. ఓహో, పొలంలో పురుగు చావటానికి అవి కొంటారంటావా? అవును నాన్న. వావ్, వాటే ఐడియా. తెలివితేటలు వండర్ఫుల్ నాయన, మామూలు తెలివితేటలు. నీ కొడుకుండే అడి నేను.